హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ అది టేబుల్లో చివరి స్థానానికి వెళ్లే ప్రమాదంలో పడింది. అయినప్పటికీ ఎస్ఆర్హెచ్ కోచ్ అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అవేంటంటే, తాము పిచ్ యాక్చువల్గా 250, 260 కొట్టే పిచ్ అనుకున్నాం, పవర్ ప్లేలోనే ఒక దుమ్ము దులపాలని ఆల్రెడీ ఫిక్స్ అయ్యాం, అదే విధంగా ఓపెనర్స్ ఆడారు. కానీ ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు, అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. 2 ఓవర్లలోనే మాకు అర్థమైంది ఇది 250 వికెట్ కాదు, 180 కొట్టినా సరిపోతుందని. కానీ అప్పటికే 26 for 4 అయిపోయింది. అండ్ హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్ చూసుకొని ఆడి సెట్ అయ్యారు. ఫస్ట్ నుంచి అలానే ఆడాల్సింది. కానీ మేము పిచ్ మొదట ఆడినట్టు 250 పిచ్ అనుకున్నాం, కానీ దీని స్వభావం మారిపోయింది, అక్కడే మోసం జరిగింది, అలా అయితే మేము దెబ్బతిన్నామని చెప్పాడు. ఒకవేళ టాస్ గెలిచుంటే మేము ఫస్ట్ బౌలింగ్ చేసేవాళ్ళం, ముంబై ఇండియన్స్ లానే మాకు కూడా అడ్వాంటేజ్ ఉండేదని అన్నాడు డానియల్ వెటోరీ. అండ్ అదేవిధంగా ఇంకో మాట కూడా అన్నాడు, ఇప్పటికీ 8 మ్యాచ్లో 2 గెలిచారు, మరి ప్లే ఆఫ్ వెళ్ళరా అని చెప్పి ఇక మనకైతే ఎవరైతే విలేకరులు అడిగినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పాడు. గతంలో ఆర్సీబీ కూడా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి 8 మ్యాచ్ల్లో 1 గెలిచిన తర్వాత 6 మ్యాచ్లు వరుస గెలిచి ప్లే ఆఫ్కి అయితే వెళ్ళారు. సో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా ముంబై ఇండియన్స్ను కూడా ఆదర్శంగా తీసుకొని ప్లే ఆఫ్ అయితే వెళ్తాం అని అయితే అతడు చెప్పాడు. సో మొత్తం మీద అయితే ప్లే ఆఫ్ ఆశల్ని ఇంకా కొనసాగించడం అయితే కాస్త ఆశ్చర్యమే. ఎందుకంటే ఆర్సీబీ అప్పుడు ప్లే ఆఫ్ మొదటి హాఫ్ అంతా కూడా ఓడిపోయినా కూడా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. కానీ ప్రజెంట్గా ఎస్ఆర్హెచ్లో ఎవరు కూడా ఫామ్లో లేరు. అండ్ ప్లేయర్స్ అందరినీ కూడా మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి టైంలో అలా 6 మ్యాచ్లు వరుసగా గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? కామెంట్ అయితే చేయండి.